హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఎప్పుడు స్పెషల్ అనే చాలా వైబ్రేట్ క్రియేట్ చేస్తుంటాయని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారండి. దేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేలోపు దేశం మొత్తంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక ఉత్తమ నియోజకవర్గంగా అత్యధికంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, అలాగే గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినా కేంద్ర గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినా లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినా సరే అత్యధికంగా ఖర్చు పెట్టి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే, సమస్య అంటే కొంతమంది దత్తత తీసుకున్నారు అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొత్తం అంతా చూసుకుంటారు అంటే సమస్యల్ని మాత్రమే చూస్తారు, రోడ్లు వేస్తారు, డ్రైనేజీలు కడతారు, లేదంటే ఏయో చిన్న చిన్న చేస్తారు అనుకుంటారేమో. ఆయన ఇలాంటి దత్తత తీసుకోలే. ఏదో శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టుగా నిన్ను తీసుకున్నారు అన్నట్టుగా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని కూడా, నువ్వు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నావా, అది కూడా ఆయన సమస్యే. నీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, అది కూడా ఆయన సమస్యే. అక్కడ ఉండేటువంటి అనాథ పిల్లలు ఉన్నారా, ఆయన్ని కూడా ఆయన భుజాలు వేసుకుని ఆయన శాలరీ ఇచ్చేస్తారు. అక్కడ ఉండేటువంటి ఏమన్నా వృద్ధాప్య మహిళలు కానీ లేదా వృద్ధాప్యకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నారా, వాళ్ళని కూడా దత్తత తీసుకుని వాళ్ళకి కూడా మంచి బాగోగులు చూస్తారు. నిన్న మొన్న ఒక తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మందిని వెతికి మరి వాళ్ళ సమస్యల్ని ఆయన భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి. కష్టంగా, భారంగా, ఇబ్బందిగా ఉన్నా సరే దాన్ని తీసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే మొన్న ఒక పిఠాపురం అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ మంచిని చూస్తారు, చెడుని ఎక్కడ దొరికినా సరే కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం చాలా మంది ఉంటారు కదా, దాని గురించి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ టైంలోనే కొంత ఏదైతే ఆ పిఠాపురానికి సంబంధించినటువంటి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి కోతకు గురవుతున్నటువంటి ప్రాంతం, కలుషితం అవుతున్నటువంటి దాని మీద కొంతమంది ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు ఉండగానే మనం తీర్చుకోవాలి అని వాళ్ళు బయటకు వస్తే దాన్ని పెద్ద భూతత్వంలో చూపించారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదా అంటే అంతకన్నా పెద్ద సమస్యలే ఉన్నాయి, వాళ్ళే క్రియేట్ చేసింది దాన్ని. అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొన్ని కాలుష్యమైనటువంటి ఫ్యాక్టరీలు ఆయన వచ్చిన తర్వాత ఏం పెట్టలేదు, అంతకు ముందే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది క్లియర్ చేయగలుగుతారని వాళ్ళు నమ్మారు కాబట్టి బయటకు వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేయాలి, నెగిటివ్గా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో తిరగబడ్డ మత్స్యకారులు అనేటువంటి దాన్ని వేసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి నాకు ఒక్క 100 రోజులు టైం ఇవ్వండి, 100 రోజులు టైం ఇవ్వండి, మీ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తాను, దయచేసి నాకు దీని మీద ఒక అవగాహన వచ్చేందుకు నాకు టైం కావాలి అంటే, ఏదో మీరు వచ్చారు కదా, ధర్నా చేశారు కదా, ఆ ఫ్యాక్టరీని మూసేయండి అయ్యా అని చెప్పేయచ్చు. అలా అని చెప్పి అక్కడ చాలా మందికి యువత లేదంటే మంది ఉపాధికి ఉండేటువంటి దాన్ని ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అవుద్ది. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఆ కంపెనీకి నష్టం జరుగుతుంది, అక్కడ పని చేసుకునేటువంటి ఎంతో మందికి ఉపాధికి దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి అవుతుంది. అలాగే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అక్కడ ఉండేటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా, ఎక్కడా కూడా కలుషితం అవ్వకుండా మంచి నిర్ణయం తీసుకుందాం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకుందాం. అలాగే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ గురించి కూడా నాకు ఒక్క 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి ఆ మాట అడిగిన తర్వాత 100 రోజులు అవుతుంటే దానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని చెప్పాను ఇందాక. మత్స్యకారులు అంటే వాళ్ళకి ఏదో కాంపౌండ్ ఆ వాలు, ఆ ప్రొటెక్షన్ వాలు గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే చేయలేకపోయారు, మంత్రులు చేయలేకపోయారు, ఎంపీలు చేయలేకపోయారు, కేంద్ర మంత్రులు కూడా చేయలేకపోయినటువంటి దాన్ని కొన్ని 100 సంవత్సరాలుగా ఉండేటువంటి ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారే దాన్ని క్లియర్ చేయడానికి, శాశ్వత పరిష్కారం చేయడానికి కోరుకున్నారు. 350 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఒక సమస్యకి పెట్టడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి గతంలో ఉండేటువంటి ఏ నాయకుడు చేయలేకపోయారు. ఆలోచన కూడా కనీసం ఇది మా ఊరి సమస్య అని వాళ్ళ అధినాయకత్వాన్ని దగ్గరికి కానీ ఆ ప్రభుత్వ పెద్దల దగ్గరికి కానీ తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేయలేకపోయారు. ఇది చేయదు, ఇది మా వల్ల కాదు అని వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా, ఆగదు. అలాంటి సమస్యలు ఎంత పెద్ద సమస్య అయినా సరే అది క్లియర్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది పిఠాపురం, అది పవన్ కళ్యాణ్ గారికి విజయాన్ని అందించినటువంటి నియోజకవర్గం. అదే ఈరోజు వాళ్ళకి మొత్తం చెప్పాను కదా, వాళ్ళ జీవితాల్లో ఒకసారి చదివి వినిపిస్తాను. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు సర్వముఖ అభివృద్ధితో లక్ష్యంగా అన్ని శాఖలకు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాం. త్వరలో పిఠాపురం పర్యటనలో ఈ ప్రణాళికను ప్రకటించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. నిర్దిష్ట లక్ష్యంతో రూపొందించినటువంటి ఈ ప్రణాళిక ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుంది అని ఆశిస్తూ
అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఆయన గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది అక్టోబర్ 9న కాకినాడ కలెక్టరేట్ ముందు మత్స్యకారులతో సమావేశం అయ్యాం. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించాం. తీర ప్రాంత కలుషిత నివారణకు, కోత నివారణకు, మత్స్యకార సంపద వృద్ధికి, ఆధునిక పద్ధతిలో వేట, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునేటువంటి ప్రణాళిక రూపొందించాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి వ్యక్తులతో, సైంటిస్టులతో, ఇంకొకళ్ళతో ఎలాంటివి చేస్తే బాగుంటుంది. మత్స్యకారులు ఓన్లీ ఉపాధి అంటే ఆ వేటకు వెళ్ళటమే కాకుండా మత్స్యకార యువతకి కొన్ని టెక్నికల్ అంటే టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి స్కిల్స్, ముఖ్యంగా స్పీడ్ బోటింగ్ కావచ్చు, లేదంటే కొన్ని స్కూబా డ్రైవింగ్లు కావచ్చు, అలాగే అక్కడ ఉండేటువంటి మహిళలకి, యువతకి అందరికీ కూడా ఏదైతే నాచుతో తయారు చేసేటువంటి అంటే కేరళ లేదంటే అటు తమిళనాడులో చేస్తున్నటువంటి వాళ్ళు దాని నుంచి ఎన్ని కోట్లు లక్షల సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి వాటికి మన వాళ్ళని కూడా అలవాటు చేయాలని అక్కడ తీసుకెళ్లి ప్రత్యేకంగా బస్సులు ఆయన సొంత డబ్బులు వేసి అక్కడ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కొనిపించి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మెరుగైన అవకాశాలని అందిపుచ్చడం. ఉప్పాడ తీర ప్రాంతం గురించి, కలుషితం గురించి అది ఇది అని లేదు, చెప్పారు ఇందాక నిన్ను అన్నట్టుగా అన్ని సమస్యల్ని కూడా ఆయన దత్తత తీసేసుకున్నారు. ఈరోజు దానికి సంబంధించి ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఆయనే స్వయంగా 100 రోజులు టైం అడిగారు కాబట్టి ఆ 100 రోజులు అయ్యేటువంటి టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయనే స్వయంగా పిఠాపురంలో అడుగుపెట్టి ఎలా అయితే సభ పెట్టి వాళ్ళందరికీ హామీ ఇచ్చారో అలాగే సభ పెట్టి ప్రకటించబోతున్నారు. నాకు తెలిసి మార్చి 14న ఆయన ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీది పిఠాపురంలోనే ప్రతి సంవత్సరం అక్కడే జరుపుతామని చెప్పారు. ఆ దాంట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉందా, లేదంటే ముందే ప్రకటించేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాలి. చెప్తున్నాను కదా, దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా 5 సంవత్సరాల్లో ఇన్ని కోట్లు ప్రభుత్వం నుంచి కానీ పర్సనల్గా కానీ పవన్ కళ్యాణ్ గారు కేటాయించినటువంటి నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. మీ సమస్య ఎలాంటిదైనా సరే, ఎన్ని దశాబ్దాల సమస్య అయినా సరే, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే క్లియర్ చేసి మీ తరతరాలకు కూడా ఆ ఫలాలు అందేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు.